ఏంటి జ్యోతి, ఈరోజు చాలా ముందుగా పనికొచ్చేసేసావు. సరేలే, ఈరోజు సరైన టైంకి నా పని కూడా అయిపోతుంది. హా మేడం, నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా. అమ్మకేమో హెల్త్ బాగాలేదు. అన్ని పనులు ముగించేసుకొని వెళ్ళి నాన్నకి అన్నం కూరలు అన్నీ వండాలి. సరే సరే, ముందు వెళ్ళి పార్లర్ ఓపెన్ చేసి అక్కడ క్లీన్ చేసేసేయి. ఈరోజు చాలా మంది కస్టమర్స్ రావచ్చు. ఈరోజు బ్రైడల్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. సరే మేడం. జ్యోతి మౌనిక ఇంట్లో పనిచేస్తుంది. మౌనిక చాలా సంవత్సరాలుగా తన ఇంట్లోనే పార్లర్ని రన్ చేస్తూ ఉంది. మౌనిక పార్లర్కి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో సుధా కూడా ఒకటి. సుధా ప్రతిసారి పార్లర్కి వస్తూ వెళ్తూ ఉండేది. దీంతో సుధా మౌనికకి మంచి ఫ్రెండ్ అయింది. సుధా గారు, వాటర్ తీసుకుంటారా? లేదు లేదు, నాది సోమవారం వ్రతం జరుగుతుంది. ఈ రోజు వాటర్ ఇచ్చి నా వ్రతం చెడగొడదామనుకుంటున్నావా ఏంటి? లేదు మేడం, నేను కూడా సోమవారం వ్రతం చేస్తున్నాను. మంచిగానే మీకు నీరు తెచ్చిచ్చాను. జ్యోతి, వెళ్ళి టీ పెట్టుకురా. సుధా, నువ్వు కూర్చో. ఒక బ్రైడల్ మేకప్ వచ్చింది, వెయిట్ చేయి. షెల్లీ, రిమా, మీ ఇద్దరు క్లయింట్ దగ్గరికి వెళ్ళండి, నేను వస్తున్నాను. హా, ప్రశాంతంగా నువ్వు మేకప్ చేసుకో. కానీ ఒక విషయం, నేను బుధవారం థ్రెడ్డింగ్ ఇంకా ఫేషియల్ మానిక్యూర్ అన్నీ చేయించుకుంటాను. ఎందుకంటే చుట్టాల్లో పెళ్ళి ఉంది కదా. నాకు మేకప్ ఇంకా హెయిర్ స్టైల్ కూడా చేస్తావు కదా నువ్వు తప్పకుండా. హహా, చేస్తాను. ఆ తర్వాత 2, 3 రోజులు సుధా పార్లర్‌కి రాలేదు. ఇంట్లో ఫంక్షన్ ఉన్న కారణంగా. అప్పుడే జ్యోతి పనులకు వస్తుంది. మేడం, బ్రైడల్ మేకప్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నదా? అవును, అది చాలా ఖర్చు. కానీ నేను నీ పెళ్లి సమయానికి అదే క్వాలిటీ మేకప్ నేను నీకు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నేను మా అమ్మకు కూడా చెప్పాను. ఇంకా కొంచెం పెళ్ళికి టైం ఉంది కదా. అమ్మకి చెప్పాను ఆల్రెడీ మీరు నాకు మేకప్ చేస్తారని. ఉండండి, మీరు చాలా అలసిపోయినట్లున్నారు. నేను మీకోసం టీ తీసుకొని వస్తాను. ఇదంతా అప్పుడే అక్కడకు వచ్చిన సుధ వింటుంది. ఏంటి మోనిక, జ్యోతికి పెళ్లి డేట్ దగ్గర పడిందా? హా, అవునవును. తనకి ఈ నెల 15వ తేదీనే పెళ్లి. తనకి నేనే అద్భుతంగా బ్రైడల్ మేకప్ చేయాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? తన మేకప్‌కి ఇంత ఖరీదైన సామాన్లు వాడదామని అనుకుంటున్నావా? ఈ సామానంతా ఇంత ఖరీదైనది ఒక పని పిల్లకి వాడతావా నువ్వు? అంత కాస్ట్‌లీ మేకప్ కిట్ తన మీద నువ్వు వేస్ట్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు అలా చెయ్యొద్దు దయచేసి. నీ నిర్ణయం మార్చుకో. నేను జ్యోతిని ఎప్పుడూ పనిపిల్లలా చూడలేదు. తను నా సొంత మనిషిలా చూశాను. పైగా ఇప్పుడు తన జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు పెళ్లి. కాబట్టి తనకి నేను ఖచ్చితంగా మంచి మేకప్ వేసి తీరుతాను. నేను చెప్పేదేంటంటే, పని వాళ్ళనిలా నెత్తికెక్కించుకోవడం అస్సలు మంచి విషయమే కాదు. ఏదో ఒక రోజు తప్పు జరిగితే నీ కళ్ళు తెరుచుకుంటాయి. మౌనిక సుధ చెప్పిన మాటలేమీ పట్టించుకోదు. కానీ సుధ మాత్రం మనసులో ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. సుధ ఒకరోజు ఫంక్షన్ ఉండడం వలన తను మేకప్ కోసమై వస్తుంది. మేకప్ కిట్ ఇక్కడే పెట్టాను. కానీ ఉదయం నుంచి కనిపించట్లేదు, వెతుకుతూనే ఉన్నాను. అన్ని ప్రొడక్ట్స్ అందులోనే ఉన్నాయి. ఇదేంటి మోనిక, పొద్దున్నే ఫంక్షన్ కోసం నేను వెళ్ళాలని రెడీ అవుదామని ఇక్కడికి వస్తే నా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు కూడా. నువ్వు రెడీ చేస్తే నన్ను తీసుకెళ్దామని. ఇప్పుడు నేనేం చేయాలి? నా హెయిర్ స్టైల్ మేకప్ అంతా నువ్వు చేస్తానని చెప్పావు కదా. ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. హెల్పర్స్ని అడిగితే వాళ్ళు కూడా తెలియదంటున్నారు. మరి దాని గురించి తర్వాత చూద్దాంలే. నా దగ్గర ఇంకొక మేకప్ కిట్ కూడా ఉంది. అందులో ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మోనిక, ఒకవేళ జ్యోతి అయితే ఈ దొంగతనం చేయలేదు కదా. వాళ్ళ అత్తింటికి వెళ్తూ ఈ మేకప్ కిట్ అంతా ఉంటే బావుంటుందని అనుకుందేమో. లేదు లేదు, తను అలా చేయదు. తన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. జ్యోతి ఆ మేకప్ కిట్ తీయలేదు. పద, నీకు మేకప్ చేస్తాను. మౌనిక మేకప్ చేస్తున్నప్పుడు సుధా ఇలా అంటుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు హెయిర్ స్టైలింగ్ చేద్దువు గానీ. ఒక విషయం, క్లయింట్స్ ఎవరైనా వస్తారేమో. ఇక్కడ నా పర్స్ ఉంది. దాంట్లో డబ్బులు ఇంకా మొబైల్ కూడా ఉంది, చూసుకో. హా, అదంతా నేను చూసుకుంటాను. టెన్షన్ పడకు. వెళ్ళేసిరా, త్వరగా రా. సుధా వాష్రూమ్కి వెళ్తుంది. ఆ తర్వాత వెంటనే తన ఫోన్ రింగ్ అవుతుంది. హో, సుధా వాళ్ళ అమ్మ. లేట్ అవుతుందని కంగారు పడుతుందనుకుంటా. కాల్ లిఫ్ట్ చేద్దాం ఇప్పుడు మనం. మౌనిక హలో అనేలోపే సుధ వాళ్ళమ్మ ఈ విధంగా అంటుంది. ఏంటిది సుధా, ఇంత లేట్ చేస్తున్నావు? మౌనిక పార్లర్ నుండి నువ్వు మేకప్ కిట్ తెస్తా అన్నావు కదా.
ఎంతసేపు పడుతుంది ఇంకా? త్వరగా రా. నమస్తే ఆంటీ. నేను మౌనికని మాట్లాడుతున్నా. సుధా వాష్రూమ్‌కెళ్ళింది. ఇంతకీ మేకప్ కిట్ అంటున్నారేంటి? అదేనమ్మా. నువ్వు సుధకి ఏదో మేకప్ కిట్ ఇచ్చావంట కదా! దాంట్లో మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయంట కదా! దాంతో నేను పార్లర్‌కి రాలేను కాబట్టి మేకప్ చేసుకోమని చెప్పి అన్నది. అది తీసుకొస్తానని ఇప్పుడు దాకా ఇంకా లేట్ అవుతూనే ఉంది. టైం అయిపోతుంది ఫంక్షన్‌కి. ఒకవేళ తను వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పి కాల్ చేయించు. సరే ఆంటీ. మౌనికకి నిజమేంటో మొత్తం తెలిసిపోతుంది సుధ గురించి. సుధా, ఆ రోజు నువ్వు పార్లర్‌లో చేయించుకున్న మేకప్‌కి ఇంకా ఈ రోజు దానికి మొత్తం కలిపి 6,000 అయింది. లెక్క మొత్తం క్లియర్ చేసేసేయ్. అదేంటి మౌనిక, నువ్వు నా ఫ్రెండ్‌వి కదా! నా దగ్గర నువ్వు తక్కువే తీసుకుంటావు కదా! నేను నీకు ఫ్రెండ్‌ని కాదు. అయినా నువ్వు ఏం చేసావు? మధ్యలో ఒక పేదమ్మాయి అయిన జ్యోతి మీద నింద వేస్తావా? నువ్వు ఇప్పుడు హెయిర్ స్టైల్ చేయించుకొని వెళ్ళిపో. నా డబ్బులు లెక్క కూడా క్లియర్ చేసేసేయ్. నాకు విషయం మొత్తం తెలిసిపోయింది. మీ అమ్మ ఫోన్ చేసింది. మేకప్ కిట్ నువ్వు దొంగతనం చేసి జ్యోతి మీద నింద వేస్తావా? అసలు నువ్వు ఎలాంటి దానివి? ఇప్పుడే నా లెక్కంతా నాకు క్లియర్ చేసేసేయ్. ఇక సుధా ఏం మాట్లాడలేక బిల్ మొత్తం కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చి జ్యోతి చూస్తుంది. బాగా బాధపడుతుంది. జ్యోతిని బాధపడకు జ్యోతి. వీళ్ళందరికీ పేదవాళ్ళ కష్టం తెలీదు. అందుకే ఇలా వాళ్ళపై నిందలు వేస్తున్నారు. నువ్వు బాధపడకు. నీ బ్రైడల్ మేకప్ నేను చేస్తాను కదా! నీకోసం నేను కొత్త లెహంగా కూడా తీసుకున్నాను. నీ పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు నువ్వు బాధపడకు. ఇంకా నేను చేసే మేకప్ ఎలా ఉంటుందనుకున్నావు? మీ అత్తింటి వాళ్ళు కానీ, మీ అమ్మ వాళ్ళు కానీ నిన్నలా చూస్తూనే ఉండిపోతారు తెలుసా? మేడం, మీరు నిజంగా ఎంత మంచివాళ్ళు మేడం. నా కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. జ్యోతి పెళ్లి రోజు రానే వచ్చింది. తన కోసం పెళ్లి బట్టలు అందమైనవి తీసుకుంటుంది మోనిక. అలాగే అద్భుతంగా బ్రైడల్ మేకప్ కూడా చేస్తుంది. జ్యోతిని పెళ్లి కూతురులా చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళ అత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలాగే జ్యోతి పెళ్లికి మౌనిక ఇంకా తన భర్తని ఇన్వైట్ చేస్తారు. వారు జ్యోతి పెళ్లికి కొంత డబ్బుని ఇస్తారు. దీంతో పెళ్లిని ఘనంగా చేస్తారు జ్యోతి వాళ్ళ అమ్మా నాన్న. జ్యోతి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్యోతి వాళ్ళ అమ్మ మోనిక దగ్గర పనిలో చేరుతుంది. జ్యోతికి మోనిక చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ చెప్తుంది. అదేవిధంగా పెళ్లి ఫోటోలు వీడియోలు చూపిస్తుంది. జీవితంలో తను ఇంత బాగా పెళ్లికి ఉంటుందని అనుకోలేదని చెప్పి వాళ్ళమ్మ ఎంతో థ్యాంక్స్ చెప్తుంది. మౌనిక కూడా ఎంతో సంతోషిస్తుంది. నిధి మరియు సునిధి ఇద్దరూ కవల పిల్లలు. చిన్నప్పటి నుండి వారు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఆడుకోవడం, నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, చదువుకోవడం, ఇద్దరూ ఒకేలాంటి బట్టలేసుకోవడం, ఒకేలాగా తయారవ్వడం. వాళ్ళిద్దరినీ చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు చాలా పొగిడేవారు. కానీ స్కూల్లో వాళ్ళిద్దరినీ చూసి కొంచెం ఇబ్బందిగానే ఉండేది. దాంతో వారి క్లాస్ టీచర్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలని అనుకుంటుంది. నిధి, సునిధి, రేపు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. మీ పేరెంట్స్ని తీసుకురండి. ఓకే మేడం. నిధి మరియు సునిధి ఇద్దరు స్కూల్లోంచి బయటకు వచ్చేశాక సునిధి నిధితో ఇలా అంటుంది. నిధి, నువ్వు మమ్మీ డాడీకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి అస్సలు చెప్పకు. మ్యామ్ మన క్లాసెస్ని మార్చడానికే మాట్లాడాలంటుంది. అవునవును, నిజమే. నేను అనుకోనే లేదు. ఒకవేళ మన క్లాసెస్ మారిస్తే మనిద్దరం విడివిడిగా అయిపోతాంగా. సరే, నేను మమ్మీ డాడీకి ఏం చెప్పనులే, నువ్వు కూడా చెప్పకు. నిధి మరియు సునిధి వాళ్ళ మమ్మీ డాడీకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి అస్సలు చెప్పరు. కానీ ఒకరోజు వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళ అమ్మని మార్కెట్లో కలుస్తుంది. ఆమె పేరెంట్స్ మీటింగ్ గురించి చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మకు అర్థమవుతుంది చాలా రోజుల నుంచి ఆ క్లాస్ టీచర్ కలవాలనుకుంటుందని. ఏవండి, వీళ్ళ క్లాస్ టీచర్ ఈరోజు నన్ను కలిసింది. కానీ వీళ్ళిద్దరూ మనకేం చెప్పలేదు. ఇప్పుడంటే వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు, పెద్దయ్యా కూడా కలిసే ఉంటామంటే ఎలా అండి? మమ్మీ, మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం. అవునమ్మా, కలిసే ఉంటాం. ఇట్స్ ఓకే జానకి, చిన్నపిల్లలు పెద్దయ్యాక వాళ్లే అర్థం చేసుకుంటారు. సమయంతో పాటు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెరిగి పెద్దవుతారు. ఇద్దరికి మంచి మంచి సంబంధాలు వస్తాయి. నిధి మరియు సునీతిల తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు కుదరాలని అనుకుంటారు. నిధి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇక సునిధి బ్యాంక్లో పనిచేస్తుంది. ఇద్దరికి మంచి మంచి సంబంధాలు వస్తాయి. కానీ ఇద్దరూ ప్రతి సంబంధాన్ని నిరాకరిస్తూ ఉంటారు. నిధి, అబ్బాయి చాలా బాగున్నాడు కదా, నువ్వెందుకమ్మా నువ్వు చెప్పావు? ఏం లేదు నాన్న,
నాకు అతను నచ్చలేదు. నాకన్నీ తెలుసమ్మా. ఇది మీ ఇద్దరూ కలిసి చేసిన పనే కదా. ప్రతి సంబంధాన్ని నిరాకరిస్తున్నారు. ఇలా అయితే ఎలా అండి? మీరేమో వాళ్ళిద్దరి కోసం సంబంధాలు తెస్తూ ఉండండి, వాళ్ళేమో. హలో, చెప్పండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నేను మిమ్మల్ని రేపు పొద్దున్న బస్ స్టాప్లో కలుస్తాను. ఓకే ఓకే. ఏమైంది నిధి, ఎందుకు నువ్వు అంత హ్యాపీగా ఉన్నావు? అదా, ఈరోజు ఉదయం బస్ స్టాప్లో నా పర్స్ పడిపోయింది. నేను హడావుడిగా ఉండడంతో చూసుకోలేదు. ఇక ఇంటికి వచ్చాక ఈ డిస్కషన్లో ఉన్నావు. అందుకే నేను నీకు చెప్పడం మర్చిపోయాను. అదే, సౌరభ్ అనే అబ్బాయికి నా పర్స్ దొరికిందట. అతను నాకు కాల్ చేసి చెప్పాడు. రేపు ఉదయం ఆయన్ని బస్ స్టాప్లో కలిసి నా పర్స్ తీసుకుంటాను. పోనీలే, మంచి జరిగింది. లేదంటే ఈ రోజుల్లో అలా పర్స్ దొరికితే ఎవరు తిరిగిస్తారు చెప్పు? మరుసటి రోజు నిధి సౌరభ్ని కలుస్తుంది. సౌరభ్ తన పర్సుని తిరిగి ఇచ్చేస్తాడు. మెల్లమెల్లగా వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. నిధికి సౌరభ్ స్వభావం బాగా నచ్చుతుంది. ఒకరోజు సౌరభ్ ఇలా అంటాడు, నిధి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిధి. సౌరభ్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సారీ, నన్ను క్షమించు. మనం మంచి ఫ్రెండ్స్గానే ఉందాం సౌరభ్. కానీ నిధి, నువ్వు నాకెందుకు నో చెప్తున్నావు? సౌరభ్, నన్నేం అడక్కు. సరే, నాకు లేట్ అవుతుంది, వెళ్తా. నిధి సౌరభ్ని ప్రేమిస్తుంది. కానీ తనకి సౌరభ్ కంటే ఎక్కువ తన అక్క సునిధి అంటేనే చాలా ప్రేమ. సౌరభ్తో పెళ్లి వద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులుగా నిధి చాలా డల్గా ఉంటుంది. సునిధి ఇదంతా గమనిస్తూ, నిధి, నువ్వు నా కోసం నీ ప్రేమని ఎందుకు వదులుకుంటున్నావు? సౌరభ్ని పెళ్లి చేసుకో. లేదు సునిధి, మనమిద్దరం జీవితాంతం కలిసే ఉండాలని ప్రమాణం చేసుకున్నాం. మనిద్దరం కవల అన్నదమ్ముళ్ళనే పెళ్లి చేసుకుందాం. మనిద్దరం అలాంటి ఇంటికే పెళ్లి చేసుకుని వెళ్దాం. కూతుర్ల మాటల్ని వారి తల్లిదండ్రులు వింటారు. చాలా బాధపడతారు. నిధి మరియు సౌరభ్లు కలిసి కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు నిధి తన రూమ్లో డల్గా కూర్చుని ఉంటుంది. అప్పుడే తనకి సౌరభ్ కాల్ చేస్తాడు. సౌరభ్, నేను నీకు చెప్పాను కదా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని. ఏంటిదంతా? నిధి, నేను నీకెందుకు ఫోన్ చేశానంటే నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నేను ఈరోజు నా ఫ్యామిలీతో కలిసి పెళ్లి కూతుర్ని చూసేందుకు వెళ్తున్నాను. అమ్మాయి నాకు మా ఫ్యామిలీకి బాగా నచ్చింది. అవునా? ఆ అమ్మాయి నచ్చిందా? మంచి విషయమే చెప్పావు. కంగ్రాచులేషన్స్. ఓకే అయితే బాయ్. నిధి చాలా బాధపడుతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ పిలుస్తూ ఉంటుంది. నిధి, సునిధి ఎప్పుడో తయారైపోయిందమ్మా. పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. లేటుగా వెళ్తే ఎలాగమ్మా? అమ్మా, నేను రావడం ముఖ్యమా? చెప్పమ్మా. అయ్యో, ఏంటి నిధి, ముందే నేను ఈ చీర కట్టుకుని విసిగెత్తిపోయాను. నువ్వు ఇంకిలాంటి డ్రామాలేవి చేయకు. నిధి మరియు సునిధి ఫంక్షన్కి రెడీ అయిపోతారు. అప్పుడే వాళ్ళ నాన్న ఎవరినో ఇంటికి తీసుకొస్తారు. రండి రండి బావగారు. రా బాబు, మీ అందరికీ ఇంటి అడ్రస్ కనుక్కోవడం ఇబ్బంది ఏమీ కాలేదు కదా? నిధి చూసేసరికి తన ముందు సౌరభ్ అతని ఫ్యామిలీతో కలిసి నిల్చునుంటాడు. కానీ సౌరభ్ పక్కనే అచ్చం అతనిలాంటి ఇంకొక అబ్బాయి నిల్చునుంటాడు. అంకుల్, ఇతను నా తమ్ముడు గౌరవ్. నిన్నే లండన్ నుంచి వచ్చాడు. అవునా బాబు, ఇతని గురించేనా నిన్న నువ్వు చెప్పింది? నమస్తే అంకుల్. బావగారు, మేం మా ఇద్దరు కొడుకులకి ఇలా కవల అక్కా చెల్లెళ్ళు దొరుకుతారని అస్సలు అనుకోలేదు. ఏంటో ఇదంతా దైవేచ్ఛ. అవునండి, ఇద్దరు అమ్మాయిలు చాలా ముద్దుగా ఉన్నారు. సౌరభ్ బాబు, వీరిలో నిధి ఎవరో పరిచయం చెయ్యి. ఇప్పటి వరకు నిధికి మరియు సునిధికి ఏమీ అర్థం కాదు. పిన్ని వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్లాలనేది కేవలం ఒక వంక మాత్రమే. ఇక సౌరభ్ ఫోన్ చేసి పెళ్లి చూపులకి వెళ్తున్నా అని చెప్తాడు. కానీ నిజం ఏంటంటే ఆ అమ్మాయి నిధియే. ఒకరోజు నిధి ఫోన్కి సౌరభ్ కాల్ చేస్తాడు. ఆ సమయంలో నిధి అక్కడుండదు. నిధి తండ్రి ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు నిధి మరియు సునిధి ట్విన్ సిస్టర్స్ అని, వాళ్ళు ట్విన్ బ్రదర్స్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. సౌరభ్కి ఆ విషయం తెలియగానే కోఇన్సిడెన్స్గా సౌరభ్ మరియు గౌరవ్లు కూడా ట్విన్ బ్రదర్సే. కానీ సౌరభ్ మరియు గౌరవ్లు ఇలా ట్విన్ సిస్టర్స్ని పెళ్లి చేసుకోగలుగుతారని అనుకోనే లేదు. బహుశా వారి తలరాత అలానే రాసిపెట్టిందేమో. నిధి మరియు సునిధి ఇద్దరు గట్టిగా హత్తుకుంటారు. ఒకే మండపంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్ళు ఇద్దరు అన్నదమ్ములతో ఘనంగా జరుగుతాయి. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.